అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. గుంటూరు బ్రాడీపేటలోని శారదా నికేతనం విద్యా సంస్థల్లో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. కేవలం ప్రైవేట్ పాఠశాలలే కాదు, శారదా నికేతనం లాంటి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఎందరో గనులను తీర్చిదిద్దాయన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సుదీర్ఘంగా ప్రసంగించారు. మామూలుగా సుదీర్ఘంగా ప్రసంగిస్తే ఇప్పుడు అయిపోతుందా స్పీచ్ అని అందరూ వెయిట్ చేస్తారు. అలా కాకుండా ఇంకొద్దిగా సేపు మాట్లాడితే బాగుంటుంది అని అనిపించేది కొంతమంది మాట్లాడితే అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి. రెండో విధంగా అదే ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది అనే విధంగానే మాట్లాడటం జరిగింది. కొత్త విషయాలు మనకు పరిచయం చేశారు. ఈ స్కూల్ యొక్క హిస్టరీ మన అందరికీ కూడా తెలియజేశారు. దాదాపు 103 సంవత్సరాల హిస్టరీ ఉన్న స్కూల్ని మనం వస్తాము, తిరుగుతాము, ఈ చుట్టుపక్కల కూడా తిరుగుతాం. మనం ప్రతి సందులోనూ ప్రతి గదిలోనూ ఏదో ఒక చారిత్రాత్మక ఘటన జరిగి ఉంటుంది, వ్యక్తి ఉండి ఉంటారు. కానీ మనందరికీ కూడా అంతగా మనం గుర్తించినా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోం. కానీ ఈరోజు ఈ స్కూల్కి ఒక చరిత్ర ఉంది. ఈ రోజుల్లో ఆలోచిస్తూ ఉన్నారు, మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చదివించాలి, వితంతువులు అయితే ఎలా చదివించాలి, వారికి ఏ విధంగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి అని ఈరోజు ఆలోచిస్తున్నారు. కానీ 103 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఈరోజు ఆ స్కూల్ని ఏర్పాటు చేయడం అనేది లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఆయన ఏర్పాటు చేయటం, దాన్ని ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ వెరవకుండా లక్ష్మీబాయి గారు దాన్ని నడిపించడం అనేది ఇప్పుడే రవికృష్ణ గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది.